హీరో మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమా వారణాసి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా అక్టోబర్ నాటికి పూర్తి కాబోతున్నట్టుగా జోరుగా ప్రచారం కొనసాగుతోంది. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా కొత్త అప్డేట్ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ వతుల కలయికలో రూపొందుతున్న సినిమా ది ప్యారడైజ్. దసరా విజయం తర్వాత ఇద్దరి నుంచి వస్తున్న రెండో సినిమా ఈ మూవీ రాబోతోంది. ప్రస్తుతం ఈ ముగింపు దశలో ఉన్న ఈ సినిమా తాజాగా క్లైమాక్స్ తో పాటు మొత్తం టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసుకుంది. ఆగస్టు తొలి వారంలో ఓ చిన్న టీజర్ తో విడుదల తేదీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబోతున్నట్టుగా తెలుస్తోంది. నాని ఇందులో జడల్గా విభిన్నమైన పాత్రలో అలరించబోతున్నారు. మోహన్ బాబు విలన్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. అక్కినేని యంగ్ హీరో అఖిల్, భాగ్యశ్రీ బోర్సే కలిసి యాక్ట్ చేసిన లేటెస్ట్ సినిమా లేని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూర్ తెరకెక్కించిన సాలిడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అఖిల్ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మర్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్లకు చేరినట్టుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఈ మేరకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రమోద్, శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరీరావు, శత్రు ఇతరులు యాక్ట్ చేశారు. కింగ్ నాగార్జున, సూర్య దేవర నాగవంశీ నిర్మాణం వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ కలయికలో వచ్చిన సినిమా పెద్ది. దర్శకుడు బుచ్చిబాబు స్థాన తెరకెక్కించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా సినిమా భారీ వసూలు సాధించింది. పెద్ది ఇటీవల ఓటీటీలోకి కూడా వచ్చింది. నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మొదట అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ హిందీ వెర్షన్ లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ నామినేషన్స్ లో తేజ సజ్జా హీరోగా యాక్ట్ చేసిన మిరాయి సినిమా ఏకంగా 11 కేటగిరీలో నామినేట్ అయ్యి టాలీవుడ్ లో టాప్ లో నిలిచింది. 140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు అవార్డుల రేసులో కూడా ముందంజలో ఉంది. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలో యాక్ట్ చేస్తున్న సినిమా గట్టా కుస్తీ 2 ఈ నెల 3న ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ అలరిస్తోంది. నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ ఇవాల్టి నుంచి వచ్చేసింది. ఇక చెల్ల అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, యోగిబాబు ఇతరులు యాక్ట్ చేశారు. వరలక్ష్మి, శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన హర్రర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పోలీస్ కంప్లైంట్. ఈ సినిమా ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులోకి వచ్చింది. జూన్లో 2 భాషల్లో కలిపి దాదాపు 300 థియేటర్స్ లో ఈ సినిమా విడుదలైంది. 3 నమ్మకాలు చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ అనే కాన్సెప్ట్ ఆధారంగా దర్శకుడు సంజీవ్ మేఘోటి ఈ సినిమాని తెరకెక్కించారు. తమిళ హీరో కార్తీ, దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ సర్దార్ 2 కోసం ఆడియన్స్ ఎంతగానో ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇవాళ ఈ సినిమా నుంచి ఒక బిగ్ డే అప్డేట్ రాబోతున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా నుంచి వచ్చే ఈ స్పెషల్ ట్రీట్ ఎలా ఉండబోతుందో అంటూ అభిమానులు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 10న వినాయక్ చవితి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మలయాళ యాక్టర్ దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వం తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ఐఎమ్ గేమ్. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేయగా ఆకట్టుకుంటోంది. ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఆడియన్స్ అలరించేందుకు రెడీ అవుతోంది. అద్భుతమైన విజువల్స్, మైండ్ బ్లోయింగ్ చేజింగ్ సీన్స్, హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్ లతో ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. దర్శకుడు వెంకీ అట్టూరి కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా లక్కీ భాస్కర్. చిత్ర సీక్వెల్ గురించి ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. లక్కీ భాస్కర్ భారీ విజయం సాధించడంతో సీక్వెల్ పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయని, స్క్రిప్ట్ పక్కగా సిద్ధం చేసుకున్నాకే సెట్స్ పైకి వెళ్తామని క్లారిటీ ఇచ్చారు. టాలీవుడ్ నుంచి వచ్చి సినీ ప్రముఖుల మన్ననలు అందుకున్న సినిమా రావ్ బహదూర్. సత్యదేవ్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు వెంకటేష్ మహాకలయికలో ఈ సినిమా వచ్చి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదిక ఇవాల్టి నుంచి అందుబాటులోకి వచ్చింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సహా వెర్షన్స్ లో అందుబాటులోకి ఉంది. హీరో సూర్య తదుపరి చిత్రాల విషయంలో జోరు పెంచారు. సూర్య నస్రియా జంటగా రూపొందుతున్న సూర్య 47వ సినిమా కూడా విడుదల తేదీని ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆవేశం ఫేమ్ జీతు మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మూవీ టీం దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట. దీపావళికి విడుదల ఖరారైతే ఈ ఏడాది సూర్య ఖాతాలో 3 సినిమాలు చేరబోతున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా ముస్తాబోతున్న ఈ సినిమాలో నస్లన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. థియేటర్స్ లో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తోంది కర్మాఖ్య మూవీ. దర్శకుడు అభినయ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో సముద్రకని, అభిరామి, సమీరా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇవాళ ఆడియన్స్ ముందుకొచ్చేసింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. కొత్త తరం దర్శకులతో వరుస ప్రయోగాలు చేస్తూ ఉన్నారు మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్. ఇప్పటికే ఆయన దిలీష్ పోతంతో నెడుం కడం, మిరాకిల్, తరుణ్ మూర్తి దర్శకత్వంలో అతి మనోహరం చిత్రాల్ని పట్టాలెక్కించారు. తాజాగా మరో యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దర్శకుడు షాహీ కబీర్ తో ఆయన తదుపరి సినిమా కోసం మోహన్ లాల్ ని సంప్రదించినట్టుగా తెలుస్తోంది.
సుమంత్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ న్యూటన్స్ థర్డ్ లా సినిమాపై అంచనాలు పెంచేసింది. హరీష్ కోహిర్కర్ దర్శకత్వంలో ఈ సినిమా ఇవాళ ఆడియన్స్ ముందుకొచ్చింది. ఒక హత్య వెనుక ఉన్నటువంటి నిజాలను బయటకు తీసే క్రమంలో పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్కి ఎదురయ్యే సవాళ్లు ఊహించని మలుపులతో ఈ మూవీ ఆడియన్స్ ముందుకొచ్చింది. అదిరిపోయే యాక్షన్ కథలు, శక్తివంతమైన నాయిక ప్రాధాన్య పాత్రలతో ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ యాక్టర్ యామి గౌతమ్ ప్రస్తుతం ఆమె మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సుజోష్ ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కహాని 3లో ఆమె యాక్ట్ చేయబోతున్నట్టుగా బీ టౌన్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. బాలీవుడ్ యాక్టర్ కార్తిక్ ఆర్యన్ శ్రీలీల జంటగా దర్శకుడు అనురాగ్ బసు ఓ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న ఈ సినిమా కేవలం 40% చిత్రీకరణ కంప్లీట్ చేసుకుందని దర్శకుడు చెప్పారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంటుందని తెలుస్తోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. బాలీవుడ్ హీరో వికీ కౌశల్ మహావతార్ సినిమాలో పరశురాముడి పాత్ర కోసం 3 నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. అమర్ కౌశిక్ తెరకెక్కించబోతున్న సినిమా కోసం విక్కీ 25 కిలోలకు పైగా బరువు పెరగబోతున్నారు. డిసెంబర్లో జరగబోతున్న ఈ సినిమా షూటింగ్ కి ముందుగా సెప్టెంబర్లో దీనికి శిక్షణ ప్రారంభం కానుంది. హర్షిత్ రెడ్డి హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా సినిమా దీవానా. స్నేహ మణిమేఘలై హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 19న థియేటర్స్ లో విడుదలైంది. మిక్స్డ్ టాక్ తో థియేట్రికల్ రన్ తర్వాత ఈ రొమాంటిక్ డ్రామా ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. ఈ సినిమా ఇవాల్టి నుంచి ఆహా వేదిక స్ట్రీమింగ్ కు రెడీగా ఉంది. బాలీవుడ్ నటి కరీనా కపూర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్నటువంటి సినిమా దాయరా. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకి మేఘనా గుల్జర్ దర్శకత్వం వహిస్తున్నారు. నీత్ జైన్ ధావల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. సెప్టెంబర్ 18న థియేటర్స్ లో విడుదల కాబోతుందని తెలిపింది. మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శక్తివంతమైన పోలీసు పాత్రలో కనిపించబోతున్నారు పృథ్వీ, కరీనా.